బీసీ విద్యా దీవెన పథకానికి ఇది ఇవ్వకుండా, కాపు భవనాలకి నిధులు ఇవ్వకుండా, మరి కాపుల్లో ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులని ఇబ్బంది పెడుతూ, మరి కాపు కులాన్ని అన్ని విధాలుగా ఎక్కడ కాపులను చంపుతున్నా మీరు పట్టించుకోకుండా, మరి అనేక విధాలుగా కాపు కులాన్ని మీరు నిర్వీర్యం చేసే పరిస్థితుల్లో మీరు తయారయ్యారని, మరి ఈ ప్రవర్తన కానీ మీరు మార్చుకోకపోతే త్వరలోనే మీ కుర్చీ కదులుతుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఇవాళ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో గతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి 24% బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్లకి పెంచుతూ 34% రిజర్వేషన్ని మీరు ఇవాళ బీసీలుగా అమలు చేస్తున్నారు. సంతోషం, స్వాగతిస్తున్నాం. మరి బీసీల పట్ల మేము కూడా పోరాడుతున్నాం. మీరు బీసీలకి 34% రిజర్వేషన్లు అసెంబ్లీలో మాత్రమే తీర్మానం చేశారు. వెంటనే మీరు పార్లమెంట్ లో తీర్మానం చేయమని బీసీల పక్షాన మేము పోరాడుతున్నాం. అలాగే బీసీలో ఉన్నటువంటి అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకి మోడీ గారు ఏవైతే 10% రిజర్వేషన్లు అమలు చేశారో దాన్ని తూచా తప్పకుండా అమలు చేయమని అడుగుతున్నాం. అలాగే కాపులకి జనాభా తామాషా ప్రాతిపదికన 12% రిజర్వేషన్లు ఇమ్మని అడుగుతున్నాం. ఇవాళ దేశంలో కేరళ, కర్ణాటక, తమిళనాడులో 62, 65, 67% ప్రత్యేక రిజర్వేషన్లు అమలవుతున్నాయి. రీసెంట్ గా ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్రలో మరాఠాలకు 10% రిజర్వేషన్ ఇచ్చింది. ఇవాళ సుప్రీంకోర్టు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్రాలు వాళ్ళ అవసరాల మేరకు రిజర్వేషన్ కోటాని పెంచమని చెప్పినప్పుడు మీకేమి బాధని మేము అడుగుతున్నాం. ప్రతిసారి మీరు 2014లో మాకు హామీ ఇచ్చారు, కాపులకి నేను అధికారంలోకి వస్తే బీసీ రిజర్వేషన్ ఇస్తానని చెప్పడం జరిగింది. అది ఇవ్వండి. ఏదైతే మీరు చెప్పారో అది తూచా తప్పకుండా అమలు చేయమని అడుగుతున్నాం. మరి అదేవిధంగా